హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని మనకు పవర్ వీడర్ అండి. చూడండి, ఇది పవర్ వీడర్ మనం చూడవచ్చు. ఇక్కడ VGN కంపెనీకి సంబంధించింది. ఇది పెట్రోల్ బండి అండి. మనం ఇది కొని 2 years అవుతుందండి. మనము దీని ధర మనకి 50,000 అండి. ఇప్పుడు పెరగవచ్చు. ఇప్పుడు దీని ఫ్యూచర్ ఏటేటో ఇప్పుడు మనం చూద్దాం. మనకి ఫ్రంట్ టాప్ ఈ విధంగా ఉంటుంది. చూడవచ్చు, మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ టాప్ ఈ విధంగా ఉంది. మరి బండి ఇదైతే చాలా చిన్న సైజు బండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చూడండి, ఇది ఫ్యూల్ ట్యాంక్. ఇది 5 లీటర్ పడుతుంది ఫ్యూల్ ట్యాంక్ అండి. ఇది మనకి ఎయిర్ ఫిల్టర్ అండి. మనకి ఎయిర్ ఫిల్టర్ ఇది సైలెన్సర్ అండి. ఇది మనకి సైలెన్సర్. ఇది తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇది విప్పుతున్నాను కదా, ఇది మనకి స్టార్ట్ అయ్యేది. స్టార్టర్ అంటారు దీన్ని. చూస్తున్నారు కదా, మనకి బైక్లో ఎలా ఉంటుందో ఇది సేమ్ మనకి ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇక్కడని కాదు, ప్రతి బండిలో ఇలాగే ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ చూస్తుంది కదా, అది కనిపిస్తుంది కదా, దీని ద్వారా మనకి స్టార్ట్ అవుతుంది. దీన్ని రోటర్ అంటారు, దీన్ని స్టార్టర్ రోటర్ అంటారు. తర్వాత మనం దీనికి వెనక్కి వెళ్తే ఒక్కొక్క పార్ట్ చూపిస్తుంది. ఇది గేర్ రాడ్ అండి. దీని గేర్ రాడ్ చూడండి. ఇది ముందుకు వస్తే 1, వెనక్కి వెళ్తే 2, మధ్యనికి వస్తే న్యూట్రల్ అండి. ఇది గేర్ ఆయిల్ అండి. ఇది మనం ఇక్కడ గేర్ ఆయిల్ పోయొచ్చు. తర్వాత మీకు చూపిస్తాను చూడండి, కింద నుండి చూపిస్తుంది కదండి, ఇది ఇంజిన్ ఆయిల్ అండి. మనం ఇక్కడ ఇంజిన్ ఆయిల్ పోసుకోవచ్చు. ఇది గేర్ ఆయిల్, అది ఇంజిన్ ఆయిల్. తర్వాత బ్యాక్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, అది ఎక్సలేటర్. అదైతే క్లచ్ అండి. అది క్లచ్ నొక్కితే బ్యాక్ వస్తుంది. నాకు లెఫ్ట్ ఫింగర్లో చూస్తారా, ఇది క్లచ్ మూస్తే ముందుకు వెళ్తుంది అండి. అది రైట్ సైడ్ ఏమో వెనక్కి వెళ్తుంది, ఇది మూస్తే ముందుకు వెళ్తుంది. అదైతే స్టార్ట్ అయినప్పుడు మనకి బండి ఆపాలంటే అది కింద నొక్కితే చాలు, బండి స్టాప్ అయిపోద్ది. చూడండి, అది అడ్జస్ట్మెంట్. అది మనము ఈ టైర్లన్నీ తీసిన తర్వాత వేరే రోటర్ రెడీ చేయాలి. ఎందుకంటే మనం ఇది చూపిస్తున్నాను కదా, చూడండి, ఇది వేయాలి. ఎందుకంటే మనము పొలం దున్నేటప్పుడు ఆ టైర్లు మనకు పనిచేయవు, మనం గరువు దున్నేటప్పుడు కూడా పనిచేయవు. ఇది మనం వేరేది బిగించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది బిగిస్తే మనకి చాలా నీట్గా మెత్తగా మనకి దున్నుకుంటుందండి. మనం ఏ విధంగా దున్నుకోవాలనుకున్నో ఆ విధంగా దున్నుకుంటుంది. ఇది మరి అంత పొడి కాకుండా ఆ గడ్డిలన్నీ బాగా మనకి ఒక పేస్ట్ మోడల్గా దున్నుతుందండి ఇది. తర్వాత ఈ టైర్లు కూడా తీసేయాలి. ఇప్పుడైతే మనం చూడండి, ఈ టైర్ని తీసేసి మనం ఇంకో టైర్ని వేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది మనకి రోడ్డు వరకు పనిచేస్తుంది, పొలాల్లో గట్ట అయితే పనిచేయదు. ఈ రాడ్ కనిపిస్తుంది కదా, ఈ రోటర్ వీటర్ అంటారు దీన్ని. ఈ వేస్తేనే మనకి పొలాలు అనేది చక్కగా దున్నుకుంటుంది. ఇవి మనం కరెక్ట్గా బిగించాలి. తర్వాత మనం బిగించిన తర్వాత దానికి ఒక ఉక్స్ ఉంటుంది. ఆ ఉక్స్ అనేది మనము జాగ్రత్తగా ఫిట్ చేసి మనం బిగించవలసి ఉంటుంది. ఇదిగో మనోడు చూడు, ఇక్కడ చూడొచ్చు, మనము ఉక్స్ బిగిస్తున్నాడు. ఆ ఉక్స్ అనేది కరెక్ట్గా పట్టాలి. పట్టిన తర్వాత మాత్రమే మనం బండిని స్టార్ట్ చేయాలి. చూసారా, మనకి ఫ్యాన్లో సేమ్ ఉక్స్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ ఉంది. బండి అయితే రెడీ అయిపోయింది. 2 వీల్స్ కూడా బిగించేసాము. ఇప్పుడు స్టార్ట్ చేసి వెళ్ళడం ఉంది. ఇప్పుడు ఈ బండిని మనం స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. మొదటి షాట్కి స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం. మనోడు తాడు అనేది చుట్టుతున్నాడు, చూడొచ్చు. స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ రెండోసారి ప్రయత్నిస్తున్నాడు, చూద్దాం స్టార్ట్ అవుతుందో లేదో. ఎస్, స్టార్ట్ అయింది బండి. ఇప్పుడు మనం గట్టు మీద ఉన్నాము, గట్టు నుండి పొలానికి దిగుతున్నాము. చూద్దాం ఎలాగ మనం దున్నొచ్చు. చూడండి, ఇక్కడ బండి అనేది ఎలా పైకి తేలుతూ వెళ్తుంది. గరువు కాబట్టి బాగా తేలుతుంది. పొలాల్లో మనకి మునుగుతుందో లేదో చూడొచ్చు మనం. చూడండి, ఇక్కడ మనం చూడొచ్చు పొలానికి ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది ఇది. చూడండి, ఈ బండి యాక్చువల్గా తేలికైనది. ఈ బండి తేలిక అవడం వల్ల మనకి చిన్న చిన్న గట్లు కూడా ఈజీగా ఎక్కేస్తుంది. మనకి గట్లు ఉన్న
మనం ప్రాబ్లమ్స్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఈజీగా ఎక్కేస్తుంది ఇది. ఎందుకంటే ఇది పెట్రోల్ బండి. ఇదే మా పొలాలండి. చూడండి ఇది మేము మీకు చివరి చూపిస్తాము. దున్నింది ఎంతవరకు దున్నాము అనేది, ఎలా ఇప్పుడు ఇలా ఉన్న పొలం అనేది లాస్ట్కి ఒకసారి ఇలా చుట్టూ తిరిగి దున్నితే ఎలా తయారవుతుంది అనేది మనం చివరిలో చూడొచ్చు. ఎలా దున్నుతుంది అనేది మనం దగ్గర నుంచి చూడొచ్చు. మనకి ఇక్కడ చూడండి పొలం అనేది ముందు మీకు చూపించింది కదా ఎలా ఉండింది, ఇప్పుడు చూడు ఎలా తయారైంది. ఇదైతే మనకి బాగా పనిచేస్తుంది. ఇదంతా ఈ మిషన్ ప్లేస్ స్టార్టింగ్ చూపించిన కదా రోటరీ రాడు, దానివల్ల ఇది ఇంత పొలాన్ని అనేది చక్కగా చేస్తుంది. ఈ బండిని మనం ఎందుకు తీసుకున్నామంటే ఇది మనకి పెట్రోల్ బండి. మనకి ఇక్కడ చూడొచ్చు మనము ఇవన్నీ ఉప్పు పొలాలు అంటే మనకి మన మోకాల వరకు దిగిపోద్ది, మనం ఆ కింద దిగితే. అందుకే ఇలాంటి బండి తీసుకున్నాము. యాక్చువల్గా ఇది పెట్రోల్ బండి తీసుకునేటప్పుడు ఇలాంటి చిన్న అంటే 2 ఎకరాల వరకు అయితేనే తీసుకోవాలి. అలా కాకుండా 2 ఎకరాల ఎబో ఉన్న వాళ్ళకైతే యూజ్ అవ్వదు. ఎందుకంటే ఇది చిన్న బండి మనకి. ఇది 7 HP. ఇది పొలాల్లో మాత్రమే బాగా పనిచేస్తుంది. గరువులో అయితే మరి మామూలుగా ఉంటుంది. అంటే మనం ఏదైనా వాణిజ్య పంటలు అయితే బాగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే వీడర్ అంటే దీని ఉన్న HP బట్టి ఇది పనిచేస్తుంది. మనకి ఎవరైనా 2 ఎకరాలకైనా పైన ఉన్న బండి ఏమైనా తీసుకోవాలంటే వీడర్ గట్రా తీసుకోవాలంటే మనకి డీజిల్ అయితే బెటరు. ఎందుకంటే మేము ఇది మనకి 1 ఎకరాల కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇలాంటి వీడర్ అనేది మనం తీసుకున్నాము. మీరు కూడా దీని ప్రత్యేకత ఏంటంటే మనకి నేను చెప్పాను కదా ఇవన్నీ ఊబి పొలాలంటే మనకి కొన్ని లోతు తక్కువ ఉంటుంది. ఊబి పొలాలంటే మనకి లోతు చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే చాలా తేలిక అనమాట. మనం డీజిల్తో పోల్చుకుంటే ఈ వీడర్ అనేది మనకి చాలా తక్కువ, వెయిట్ తక్కువ. ఇది కిందన మనకి దీనికి మన చెక్క లాంటిది ఒకటి ఉంటుంది. ఇది మనకి కిందకి అంటే మనము ఈ పొలాలు దున్నేటప్పుడు ఆ పొలాలు కిందకి వెళ్ళకుండా పైకి వెళ్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ ఇప్పుడే మనము మార్నింగ్ నుంచి దున్నింది. మార్నింగ్ అంటే ఒక 1 అవర్ అవుతుంది. చూసారు కదా ఈ మొత్తం దున్నింది ఇప్పుడే. మనోడు మళ్ళీ స్టార్ట్